క్రిమినల్స్ రాజ్యాంగ పదవుల్లోకి వచ్చి బెదిరిస్తుంటే సహించేది లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. వారిపై తిరగబడ్డానికి తానెప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు. కాకినాడలో నిర్వహించిన మన ఊరు మాటామంతి కార్యక్రమంలో వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నేరస్తులకు కులాలు అపరాధిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షం బలమే కులాలు అని ఆరోపించారు. నేరస్తులకు కులాలు అంటగట్టవద్దని సూచించారు. క్రిమినల్స్ ను వెనకేసుకు వచ్చే రాజకీయ నాయకులను ఆమెడ దూరంలో పెట్టారన్నారు. లేకుంటే మీ భవిష్యత్తు పాడవుతోందని జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉందామన్నారు. శాంతి భద్రతలు ఎంత బలంగా ఉంటే మన భవిష్యత్తుకు అంత భద్రత ఉంటుందని అన్నారు. విజయవాడలో సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. తప్పు చేసేవారికి, అత్యాచారం చేసేవారికి కులం ఎందుకుంటుంది అని నిలదీశారు. అలాంటి భావజాలాన్ని ప్రోత్సహించిన భవిష్యత్తు ఉండదన్నారు. ఎవరో క్రిమినల్ పనులు చేస్తే తాను బాధ్యత వహించాలా అని నిలదీశారు. 14 ఏళ్ల ఆడబిడ్డను అత్యాచారం చేస్తే తాను వెనకేసుకు రావాలా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అనంత్ బాబు దళిత డ్రైవర్ ను చంపేస్తే ఎవరు మాట్లాడారని అన్నారు. అప్పుడు కులాలు రావు, కానీ ఒక రౌడీ చనిపోతే ఈ విషయాల్లోకి తనను లాగుతారా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. థ్యాంక్ యూ శ్రీజ. కాకినాడ జిల్లాలో మన ఊరు మాటామంతి కార్యక్రమంలో తూర్పు సెంటిమెంట్ గా కాకినాడలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా ప్రజల మధ్యలో సమస్య పరిష్కార కార్యక్రమం చేపట్టారు. పవన్ మాట్లాడుతూ నేరస్తుడికి కులం మాత్రం ఉండదని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కులాల దగ్గర పోవాలని, క్రిమినల్ చేతికి అధికారం వస్తే ప్రజల భవిష్యత్తు మట్టిగలిసిపోతుందని, శాంతి భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పి, ఏవైతే దీనికి సంబంధించి నేరం చేసే వాళ్ళని కులకోణంలో చూడొద్దని చెప్పేసి పవన్ అయితే ఘాటైన వ్యాఖ్యలు చేసే పరిస్థితి చెప్పొచ్చు. ఇటువంటి నేపథ్యంలో తప్పులు చేస్తే మిమ్మల్ని ఏ పార్టీ కూడా రక్షించలేదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో నేరస్తులకు సంబంధించి కేవలం క్రిమినల్స్ గానే మాత్రమే చూడాలని, వారికి కులం చాటున చూడకూడదని చెప్పి పవన్ అయితే స్పష్టం చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే గతంలో చూసాము, ఏమైతే దీనికి సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో డోర్ డెలివరీ చేసిన అనంతబాబు విషయంలో కూడా కులం చూసారా, ఇప్పుడు అంటే ఏవైతే క్రిమినల్ సంబంధించి కులం ఇప్పుడు మీకు గుర్తొచ్చిందా అని చెప్పంటే అయితే మండిపడి పరిస్థితి చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో అభివృద్ధి పదంలో దూసుకుపోవాలంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కులాల దరిద్రం వదిలిపోవాలని, తప్పులు చేసిన వారికి, నేరస్తులు ఏవైతే నేరాలు పాల్పడే వారికి కూడా ఎలాంటి కులం మతం ఉండదని, సమాజంలో శాంతి భద్రతకు విఘాతం కల్పిస్తే అటువంటి నీచమైన శక్తులపై ఏ ఒక్కరూ సమర్థించకూడదని చెప్పి అయితే మాత్రం ఘాటుగా స్పందించే పరిస్థితి చెప్పొచ్చు. ప్రధానంగా క్రిమినల్ జగన్ సహాయంతో ప్రభుత్వాలను నడపాలని చూడడం, అలాగే ప్రజలను భయభ్రాంతి గురి చేసే అధికారులను తమ గుప్పట్లో పెట్టుకోవాలని ప్రయత్నించడం కూడా చాలా తప్పని చెప్పి, అలాగే ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ప్రమాదకరం హెచ్చరించారు. అయితే దీనికి సంబంధించి క్రిమినల్స్ కు అధికారులకు వస్తే ప్రజల భవిష్యత్తు మట్టగలిసిపోతుందని, రాష్ట్రంలో శాంతి భద్రత పరిరక్షణ విషయంలో కూడా కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడదని, శాంతి విఘాతం కలిగిస్తే తప్పులకు పాల్పడే వారిపై కూడా అత్యంత కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేసే పరిస్థితిని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి నేరస్తులు కూడా ఎప్పుడు కూటమి ప్రభుత్వం వారిపై దృష్టి పెట్టదని అయితే గతంలో చూసుకున్నాము. పలు కేసుల విషయంలో కూడా సిబిఐ విచారణ వచ్చినప్పటికి కూడా వారు దానికి సరైన ఆధారాలు లేకుండా పక్కదో పట్టించారని చెప్పి కూటమి ప్రభుత్వం ఎవరైనా ఎటువంటి నేరాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరించిన పరిస్థితిని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎటువంటి నేరాలు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పవన్ అయితే స్పష్టం చేసిన పరిస్థితిని చెప్పి చెప్పొచ్చు. థ్యాంక్ యూ రాజేష్. అంతేగాని ఒక ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ని చంపేస్తే వెళ్ళి అతనిలాగా వెళ్ళి జైలుకి వెళ్ళి చాలా బాగా చంపేసామని నేను చప్పట్లు కొట్టే వ్యక్తిని కాదు, నేను తాడు తీసి కూర్చోబెట్టే వ్యక్తిని. అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఉంది. సొంత ఇంట్లో వాళ్ళ బాబాయిని చంపేశారు. ఆ నేరస్తులు మన అందరికి తెలుస్తుంది, కళ్ళ ముందు వీళ్ళు చేసి ఉండొచ్చని. కోర్ట్స్ విల్ ఆస్క్ ఓన్లీ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ లేకపోతే మటుకు మనం ఎవరిని కూడా మన కళ్ళ ముందు మనం తెలిసినా కానీ మనం ఏం చేయలేం. అందుకని లా అండ్ ఆర్డర్ ఇట్ ఈస్ వెరీ పారామౌంట్ టు ఎన్డీఏ గవర్నమెంట్ లెడ్ బై శ్రీ నారా చంద్రబాబు నాయుడు. అలాగే మీరు కులాలని తీసుకొచ్చే క్రిమినల్స్కి కులాలను అంటగట్టి ఫలానా కులం అయితే మేము ఇంకోలా చూస్తాం, ఎక్కడా కూడా ఇది లేదు, రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదు. ఇలాంటి క్రిమినల్స్ని వెనకేసుకొచ్చే రాజకీయ నాయకులను ఎవరైనా సరే మీరు ఆమడ దూరంలో పెట్టాల్సిందే. క్రిమినల్స్ రాజ్యాలు వెళ్తారు. నేను దేన్నైనా భరించగలను, కానీ
క్రిమినల్స్ కూర్చొని రాజ్యాంగ పదవుల్లో కూర్చొని మన జీవితాన్ని శాసిస్తుంటే మటుకు నేను తిరగబడ్డానికి నా జీవితకాలం సంసిద్ధంగా ఉంది.